ప్రతిపక్ష హోదా కావాలంటారు. ప్రతిపక్ష ఉంది సార్, వ్యాపక్షం సార్ సరే దానికి వృద్ధిందే దానికి కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ ఏమని ఇంతమంది చేస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారని. చంద్రబాబు నాయుడు గారికి 23 మందికి ఇస్తారు కాబట్టి 10% 15% ఉండాలి. 10% ఉండాలి మీరు లేవు కదా, కనిపిస్తారు. ప్రతిపక్ష 10 మందికి ఇచ్చిన ఒంటరిగా మందికి పెడతారా? చదువుకున్నావు, పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి చేసినావు, అన్ని చేసినవి గెలిచిన ముఖ్యమంత్రి 3వ రోజు ప్రజా విజయానికి ఇచ్చేసింది. మూడో రోజు మీటింగ్ జరుగుతుంది. ప్రతిపక్షం అది డిగ్రీ కట్టాను బయట పోనీ డిగ్రీ సెట్ ఉండే అట్లనే ఉండే ఏమో పెట్టానే దాన్ని 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అడగలుగుతాను. ఆయన గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలి కాబట్టి నేను పెడుకునేది అసెంబ్లీకి రాను, ఆయన మాట్లాడు, మాకు సజెషన్స్ మంచి సజెషన్స్ ప్రజలకు ఉపయోగపడేది మంచి మాకు చెప్పే కార్యక్రమం చెప్తే మేము ఉంటాం. అక్కడికి రాకుండా 2 మంది ఆయన పోనీ ఆయన ఎమ్మడి 2 రావాలి తప్ప 10 మంది అన్నా వాళ్ళకి ఎవరో మళ్ళీ వాళ్ళు రావడంలే అట్టంలో గట్టి రావాలి కదా. వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నా, దయచేసి తిరుగుతుందా పాదయాత్రలు అనుకొని అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఏం సమావేశాలు మీకు ఏం కావాలో అడుగు అసెంబ్లీ. ఓకే.